అందరికీ నమస్తే అండి. ఈ రోజు రొయ్యల పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మొన్న చికెన్ పచ్చడి పెట్టాను కదా ఒక వీడియోలో. ఆ వీడియో చూసి మా చుట్టుపక్కల అందరూ కూడా చాలా మంది చాలా బాగా పెట్టావని చెప్పి అందరూ అడిగారండి. తలో కేజీ అర కేజీ అలా పెట్టించాను అనమాట. అయితే కొంతమంది రొయ్యల నిల్వ పచ్చడి కూడా అడుగుతున్నారండి, రొయ్య ఆవకాయ. సో అది పెడదాము అంటే వాళ్ళ కోసం పెడదామని అనుకున్నాను. ఎలాగో వీళ్ళకి మన గోదావరి కథల్లో వీడియో లేదు కదా, సరే వీడియోకి చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో అందుకని రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. మా గోదావరి జిల్లా ఎక్కడికో వెళ్ళి మనం తెచ్చుకోకలేదండి, ఇంటింటికి వచ్చేస్తాయండి రొయ్యలు. పొద్దున్నే అమ్మ వచ్చేస్తాయండి. బండి మీద వచ్చేవాళ్ళు, నెత్తి పెట్టుకుని తెచ్చేవాళ్ళు అందరూ వస్తూనే ఉంటారండి. రొయ్యలు వస్తాయి, చేపలు వస్తాయి, అన్ని వచ్చేస్తాయండి. 2.5 కేజీలు రొయ్యలు అనుకుంటాం కానీ అంతా పోయి లాస్ట్ కి 1 కేజీ పచ్చడి అవుద్ది అంతేనండి. రొయ్యలు ఏంటంటే పొట్టు తీసేసరికి సగం పోతాయి, మళ్ళీ వాటిని ఉడకబెట్టి ఫ్రై చేసేసరికి ఇంకా వెయిట్ తగ్గిపోతాయి అనమాట. 1 కేజీ పిగిలవుద్ది దానికి. ఈ రొయ్యల పచ్చడి పెట్టడం అయితే చాలా ఈజీ అండి. క్లీనింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటది. క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగనేది చూపిస్తాను. పైన నరాలు ఉంటాయండి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలండి. ముగ్గురు ఉన్నాం, చేయలేమండి ఏమండి? ముగ్గురు 2.5 కేజీలు రొయ్యలు తీసుకున్నాం కదండి. ఆ తుక్కు దూగరా మొత్తం అన్ని పోగా 1 కేజీ పచ్చడి అయితే అవుతుందంటండి. మాకని ఎవరు పెట్టమన్నారు కదా, ఆ పెట్టేగా మిగిలింది ఇచ్చేసి 1 కేజీ అంతా ఇస్తామని చెప్పిందంట. ఇచ్చేగా మిగిలింది ఏదైతే ఉందో అది మేము తిని రుచి ఎలా ఉందో చెప్తామండి. గిన్నెలు వేసుకొని మొత్తం కలిపి దంచుకొడదామండి. ఇదిగోండి వచ్చేసి 2.5 కిలోల రొయ్యలండి. నేను ఈ రోజు చూసే వాళ్ళందరికి కూడా చాలా క్లారిటీగా కొలతలతో సహా పర్ఫెక్ట్ గా చెప్దామని చెప్పి వెయిట్ మిషన్ కూడా తీసుకొచ్చానండి. చూడండి, ఇది 2.5 కేజీలు అన్నాను కదా, కరెక్ట్ గా గిన్నె వెయిట్ పోయి 2.5 కేజీలు కరెక్ట్ గా ఉన్నాయండి. ఇప్పుడు ఇవి పొట్టు తీసేసిన తర్వాత ఎంత ఉంటాయి, తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఎంత అవుతాయి, ఇది అన్ని కూడా దీనిలో వేయాల్సిన ఉప్పులు కారాలు అన్ని ఎంత కొలతల్లో వేయాలి అన్ని కూడా వెయిట్ తో సహా నేను చెప్తానమాట. ఫస్ట్ వీటిని అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుందామండి. చూడండి, ఫస్ట్ మనం రొయ్యల్ని ఇలాగా పొట్టంతా ఒలిచేసుకోవాలండి. తర్వాత నరాలు తీసుకోవాలి. ఇది ఒక్కటే మనకి టైం ప్రాసెస్. పికిల్ పెట్టుకోవడానికి పెద్ద టైం పట్టదు, కానీ క్లీనింగ్ ఒకటే మనకి ప్రాసెస్ ఎక్కువ అండి. రొయ్యలు పొట్టంతా ఒలిచేసుకున్నామండి. ఇప్పుడు నరాలు తీసుకుంటున్నాం. పైన ఈ రొయ్య పై భాగంలో ఇలాగా చాకుతో కొంచెం ఘాటు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇలాంటి పినీస్ ఒకటి తీసుకుని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇదిగో నరము. చూడండి, ఇలా ఘాటు పెట్టిన రొయ్యకి చూడండి నరం కనిపిస్తుంది కదా, దీన్ని పినీస్ తోటి ఇలా జాగ్రత్తగా ఇలా తీస్తే నరం ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, మనం 2.5 కేజీల రొయ్యలు పొట్టంతా ఒలిచేస్తే ఇన్ని అయినాయి అండి. ఇప్పుడు వీటిని నరాలు కూడా తీసేసుకున్నాం కదా, నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ కోసం 1 స్పూన్ పసుపు వేస్తున్నాను, అలాగే కొద్దిగా కళ్ళుప్పు. నీచు వాసన లేకుండా ఉంటుంది అనమాట ఈ 2 వేసి కడగడం వల్ల. రొయ్యలను ఎలా ఎలా అనుకుంటూ క్లీన్ చేయాలండి ఫస్ట్. చూడండి, దగ్గర ఒక 10 సార్లు అన్నా కడుగుంటానండి. చక్కగా ఇలా తెల్లగా పువ్వుల్లో వచ్చేసినాయి కదా, వీటిని చక్కగా నీళ్ళన్నీ వాడేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వెయిట్ వేద్దామండి. మొత్తం అసలు క్లీన్ చేశాక 2.5 కేజీల రొయ్యలు ఎంత వచ్చింది అనేది వెయిట్ వేసి చూపిస్తాను. చూడండి, 2.5 కేజీలు గిన్నె వెయిట్ 350 గ్రాములు అనుకున్నాం కదా. ఇప్పుడు వెయిట్ వేస్తే గిన్నె వెయిట్ పోయి 1.5 కేజీన్నర వచ్చినాయండి రొయ్యలు. మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు దీనిలో 1 స్పూన్ ఇలా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుందామండి. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అనమాట, ఈ లోపు పాడవకుండా ఉంటాయి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి సంబంధించిన మసాలాలు అది ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు, వీటిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ముక్క అంతా డ్రైగా అయిపోతుంది. అప్పుడు మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రొయ్యల పచ్చడిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నానండి. మన దగ్గర ఒక 7-8 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది. చూడండి, ఇలా ఒక చిన్న కొమ్మును కడిగి పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలకు కోసుకుంటున్నాను. ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ముద్ద చేసుకుందాం. నిలవ పచ్చడిలోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి.
చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో. ఇవన్నీ కూడా దగ్గరకు ఎగిరిపోయే వరకు కూడా ఉడికించేసుకోవాలి వీటిని. నీరంతా మొత్తం బొబ్బగా బయటకు వచ్చేస్తుంది. బోల్ నీరు. అక్కడ రొయ్యలు నీళ్ళు తాగేసి అంటవా ఏంటి? అంత నీరు వస్తుందా? ప్రతి జీవికి బాడీలో ఎంతో కొంత వాటర్ ఉంటుంది. ఎంతో కొంత వాటర్ ఉండటం వేరు, వేరే జీవికి అయితేనే. ఇది రొయ్యి కదా, ఆల్రెడీ నీటిలోనే ఎక్కువ ఉంటుంది కదా, నాన్న ఉండిపోతుంది కదా, మొత్తం ఇప్పుడు బయటకు కక్కిందన్నమాట నీరంతా. ఫస్ట్ మనం ఈ పచ్చడిలోకి మసాలా తయారు చేసుకోవాలండి. ముందుగా 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 లవంగాలండి, 5 యాలకులు, దాల్చిన చెక్క ముక్క చిన్నది. ఈ కొద్దిగా ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, వీటిని కూడా వేసుకుని చక్కగా ఆవాలు చిటపట్లు ఆడేలాగా వేయించుకోవాలి. మనం ఇప్పుడు రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి కేజీన్నర రొయ్యలు ఉన్నాయి కదా, పుట్టంతా పోయిన తర్వాత కేజీన్నర రొయ్యలకి ఒక 400 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది అనమాట. నేను ఆయిల్ అంతా కూడా ఇప్పుడు వేసేసుకున్నాను, డీప్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత చూడండి రొయ్యలు వేసేసుకుంటున్నాను. రొయ్యలు వేపేటప్పుడు కొంచెం మన క్వాంటిటీకి కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే వేయించేటప్పుడు పొంగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి మనకి రొయ్యలు చక్కగా ఇలాగా చూడండి కలర్ ఎర్రగా వచ్చేసినాయి కదా, మంచిగా వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కలపండి. ఆయిల్ చల్లారుతుంది, టీ తాగుతున్నాం. అదిగండి వడకట్టు దాంట్లోకి వేసుకుంటున్నాం. ఈ రొయ్యల్లో ఒక చిన్న స్పూను పసుపు, మనం ఈ కేజీన్నర రొయ్యలకి 75 గ్రాముల కారం, 75 గ్రాముల ఉప్పు వేసుకోవాలండి. అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మనం మిగిలిన ఆయిల్ కూడా ఇలా వేసేసుకుందాం. కొద్దిగా వేడి ఉందండి, ఈ వేడి అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 6 నిమ్మకాయలని జ్యూస్ తీసి రసం వేసుకోవాలి. అప్పుడు మనకి రొయ్య అనేది కారం కారంగా పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇది వెంటనే తినే కంటే ఒక 2 రోజులు ఆయిల్లో మగ్గిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి. ఆ రొయ్యకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి నిమ్మరసం వేసుకుంటున్నాను. అబ్బా స్మెల్ అయితే అదిరిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందనేది మా తమ్ముడు మా వారు చూసి చెప్తారు. చూడండి మనకి 2.5 కేజీల రొయ్యలు మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. పచ్చడి పెట్టిన తర్వాత ఒక గిన్నె వెయిట్ ఒక 300 గ్రాములు తీసేసిన కేజీన్నర పచ్చడి అయిందండి. గుమ్మ గుమ్మలాడే రొయ్య నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. సీసాల్లో ఎత్తేయంగా మనకి దీనికి అంటిందాన్ని మళ్ళా మనకు తెలుసు కదండి. ఫస్ట్ ముద్ద నాకు చెయ్యండి, నాకు నోట్లెట్టే అక్క, నాకు నోట్లెట్టక్క రొయ్యెట్ట చేతిలో ఎడతానన్నా అదిరిపోయింది.
బాబా అమృతం ఎక్సలెంట్, అమోఘం. సూపర్ అయ్యో బాబా ఎంత బాగుందో. సూపర్. నువ్వు పెట్టిలో టమాటో వేసా ఉంది. భలే ఉందండి, రొయ్య భలే స్మూత్ గా ఉందండి. తింటూ ఉంటే నా సామిరంగా అబ్బాబ్బాబ్బా జన్మ ధన్యమండి. అసలు ఉప్పు కారం పులుపు మాటలు రావట్లేదు నాకు నోట్ అంటాను. పెట్టి ఇంకో ముద్ద అందులో చూడండి లాస్ట్ లా కలిపి ఆ ముద్ద పెడుతుంటే నా సామిరంగా అబ్బా నా భూత నా భవిష్యత్తు. మరి రొయ్య నిల్వ పచ్చడి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి బెల్ ఐకాన్ నొక్కండి మరి. లైక్ పెట్టు. ఆహా ఏమి రుచి చిన్నరామై మరచి